హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి. ఈ పచ్చి పులుసు పాతకాలం నాటి పచ్చి పులుసు అనమాట. అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి పచ్చి పులుసు అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండీ! మళ్ళీ పాతకాలం నాటి వంటలు చేసుకుందామా మనం? అది మీకు చూపించబోతున్నాను ఇప్పుడైతే నేను. ఇందుకోసమైతే కళాయి పెట్టుకొని కొంచెం కరివేపాకు తడిగుందని ముందే వేసేసి, కొంచెం తడిపోయేంత వరకు వేయించాను. తర్వాత నూనె వేసేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసి బాగా వేగనిచ్చానండి. నూనె గూడా ఎక్కువ అవసరం లేదండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. బాగా వేగాక ఇప్పుడు చల్లనిచ్చి ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి బాగా మెదుపుకోవాలండి. అంతే ఒక ఉల్లిగడ్డ కోసి, ఉల్లిగడ్డ ముక్కలు గూడా వేసి ఇట్లా బాగా మెదుపుకోవాలనమాట. ఇప్పుడు చింతపండునైతే ముందే నీళ్ళలో నానబెట్టి మరగబెట్టాలండి బాగా. తర్వాత చల్లారాక ఇప్పుడు ఆ చింతపండు గుజ్జునైతే దీంట్లో వేసేసుకొని పులుపు సరిపడా నీళ్లు పోసుకోవాలండి. పోసుకొని ఉప్పు కూడా చూసుకొని ఉప్పు వేసుకొని ఇంకా రైస్‌లో కొట్టించుకోవడమండి. రెడీ అయిపోయినట్లే. ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. ఇంకా డైటింగ్ అన్నీ మానేసి ఈ పచ్చి పులుసుతోటి రైస్ వడ్డించుకొని తినేయడమే అనమాట. ఫ్రై ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు. లేకపోతే లేదనమాట. ఈ ఈ పచ్చి పులుసు ఫుల్ వీడియో ఇస్తాను కింద లింకు. ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.